హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సిల్వర్ బ్లేడ్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మాస్క్ మ్యాన్ అక్కడ క్లియర్గా అన్నాడు. ఏమన్నాడంటే, దమ్ముంటే నన్ను బయటికి పంపించమను బిగ్ బాస్ని అన్నాడు. కానీ ఇక్కడ నాకు సార్ అడిగేసరికి మాట మార్చేశాడు. ఏం చెప్తున్నాడు? శ్రీజాకి దమ్ముంటే పంపించమను అని చెప్తున్నా అంటున్నాడు. అంటే నాకు సార్ చూడలేదా? వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వరా నాకు సార్కి? ఇలా అన్నాడని ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే ఇప్పుడనే కాదు చాలాసార్లు అయితే మాట మార్చేశాడు. ఫస్ట్ ఒకలాగా అనేస్తాడు, ఆ తర్వాత నేను అలా అనలేదు ఇలా అనాలనుకున్నా అని చెప్తాడు. అదే జరుగుతుంది ఎప్పుడు అయితే. ఇప్పుడు ఇదే కాన్వర్జేషన్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మాస్క్ మ్యాన్ నేను వెళ్ళిపోతా అంటాడు అనుకుంటా. అప్పుడే నాకు సార్ మాస్క్ మ్యాన్ వాళ్ళ వైఫ్కి కాల్ చేసి అడుగుతాడు, చూడమ్మా ఇలా అంటున్నాడు వెళ్ళిపోతా అని. అలాగే బిగ్ బాస్ ఏదన్నా చెప్పినా చేయలేదు, 3 days గమ్మునే కూర్చున్నాడు, భోజనం కూడా చేయకుండా, నువ్వే చెప్పమ్మా అంటే అప్పుడు ఆవిడ చెప్తుంది, ఇలా ఎప్పుడు మూడీగానే ఉంటున్నాడు, కలవమని చెప్పండి, అందరి దగ్గర టాస్కులు బాగా ఆడమని చెప్పండి, హ్యాపీగా ఉండమని చెప్పండి, మూడీగా ఒక తోట కూర్చోవద్దని చెప్పండి అని ఆవిడ కాల్లో చెప్తుంది. అది మాస్క్ మ్యాన్ హరీష్ కూడా వింటాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్. అక్కడ రీతు తప్పు చేసిందని ప్రతి ఒక్కరికి తెలుసు, ఆఖరికి శ్రీజ ప్రియాకి కూడా తెలుసు. వాళ్ళు ఆ టాస్క్ అయిపోగానే వాళ్ళే చెప్తారు, నువ్వు ఫేవరెటిజం చూపించినట్టు అనిపించింది. కానీ పవన్ కళ్యాణ్కి మటుకు అది అర్థం కాలేదు. ఇంకా రీతుదేతే కరెక్ట్ అనుకున్నట్టున్నాడు. అక్కడ క్లియర్గా బర్నీ గారిని అన్ఫేర్ చేసే తీయేశారని తెలుస్తోంది. కానీ పవన్ కళ్యాణ్కి ఇంకా ఈ విషయం తెలియలేదు. ఇప్పుడే ఇంకో వీడియో కూడా ప్లే చేస్తారు, అదే ఆ వీల్ది. ఆ తర్వాత వచ్చేసి ప్రియాని శ్రీజ ఇద్దరిని ఆ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ తత నాకు సార్ అన్నాడు కదా, అదే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి అమ్మా, ఇద్దరు ఒకే టాపిక్లోకి దూరి మాట్లాడకండి అని, ఎవరన్నా ఒకరే మాట్లాడండి అని చెప్తాడు. ఆ తర్వాత నేను సాటర్డే అప్డేట్స్లో చెప్పా కదా, ప్రియాని అలాగే సుమన్ శెట్టి వీడియో ప్లే చేస్తే సుమన్ శెట్టి గారిదే తప్పు లేదని తెలిసింది. ఆ తర్వాత ప్రియా వెళ్ళి సారీ చెప్తే, ఇప్పుడు ఎందుకమ్మా ఓనర్దే పోయింది, ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నావు అంటాడని ఇప్పుడు ప్రోమోలో కూడా వదిలారు. ఆ తర్వాత టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ స్వాప్ అవుతారని ఇప్పుడు ప్రోమోలో కూడా వచ్చింది. టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ స్వాప్ అయ్యారు. ఇంకా సోమవారం కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఆ తర్వాత ఇది ఉండబోతోంది. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది కంటెంట్ అయితే. చూద్దాం ఓనర్స్కి అంటే మన కామనర్స్కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా స్వాప్ చేసింది.